ఎండోమెంట్ పేపర్ నుంచి ఎండోమెంట్ అండి ఎండోమెంట్ నేను ప్రతిసారి పదే పదే ఏదో ఒకటి ఆరోపణ చేయడం వాట్సాప్లో పెట్టడం తిమిని పంపించి మాట్లాడడం తల తొక్కు లేకుండా నేను బ్యాంకులో ఉద్యోగం ఉన్నప్పుడు కొన్నా ఎకరం 6,000 తొక్కున్నాను చిన్నమ్మాయి చౌరస్తాను అది ఎండోమెంట్ తెలియదు ఎవరికి దాంతో పాటు నాకంటే ముందు 30 ఏళ్ళ ముందు 80 ఎకరాలు మా గ్రామంలో ఎస్సీలు బీసీలు 60 ఎకరాలు కొని దున్నుతా ఉన్నారు. దాని భాగంగా నేను కూడా తీసుకోవడం జరిగింది 6 ఎకరాలు. ఒక రోజున ఒక పేపర్లో పొద్దున్నే చూస్తే దేవుడే అమ్మినారు వార్త వచ్చింది. నేను షాక్ అయినా, ఇదే నేను తీరపోయి చూస్తే నాకు ఖిద్మతీ ఇనామని ఉంది. నేను నిజమే అనుకున్నా, ఎండబడి అనుకున్నా. నాకెందుకు వచ్చిన కంపెనీ ఇది, ఇంట్లో నాకు వచ్చేది సచ్చేది, నేను హైదరాబాద్ వ్యాపారం చేసుకుంటా ఉన్నా అని నేను దాన్ని పట్టించుకోలేదు. అందుకని ఎలక్షన్లో నేను చూపించలే. దాని తర్వాత నాకు తెలిసింది మన మీడియా మిత్రులు ఎవరు మొత్తం చరిత్ర పెట్టిందని, అది వాస్తవంగా ఎండోమెంట్ కాదని. మఠం రామలింగయ్య అని ఒక వ్యక్తి, ఆనాటి మన సురభి సంస్థానంలో ఆయన కవి. ఆ కవికి సన్మానం చేస్తూ సత్కరిస్తూ ఆనాడు ఉన్నట్టు రాజులు ఆయనకు భూమి ఎందరో 100 ఎకరాల భూమి ఇచ్చారు, వెక్కెం తగడం దానికి సంబంధించింది. ఆయన తర్వాత సజీవ సమాధి అయింది. సజీవ సమాధి అయిన తర్వాత శ్రీశైలం మునిగిపోయింది వెక్కెం శివారు. ఆ నష్టపరిహారం వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చింది. ఆ మిగతా శివారు దగడ శివారు ఉంది. వాళ్ళ మునిగిన తర్వాత అతని అస్తులో విగ్రహం తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి దాన్ని పూజ చేస్తారు. పూజ చేస్తూ ఉంటే రామలింగ స్వామి రాసుకుంటూ పోయింది. అది ఎండోమెంట్ అనుకున్నాం. తీరా చూస్తే ఈ నెంబర్ ఎండోమెంట్ లేదు. తర్వాత తెలిసింది. అందుకని ఎలక్షన్ అఫిడవిట్ కూడా నాకు ఎందుకు వచ్చింది నాకు నేను దాని కానీ చూపించాలి. ఇప్పుడు తెలుస్తా ఉంది ఇది ఎండోమెంట్ కాదని. అంటే ఏం ఆరోపణలు, నా దగ్గర నిజాయితీ లేకపోతే కొద్దిగా తెలివి ఉండాలి. కొద్దిగా నేను దానికి సంబంధించి నేను అదే చిన్నంబాయిలో వరదలు వస్తే నా సొంత పట్టా భూమి 3 ఎకరాలు దళితులకు ఫ్రీగా ఇచ్చిన, స్థలం ఫ్రీగా ఇచ్చిన, అది ఇల్లు కట్టిన. అదే రత్నగిరి కాలనీ. పానగల్లో ఇలా జూనియర్ కాలనీ 4 ఎకరాలు డబ్బు పెట్టి కొని ఇచ్చిన కాలనీకి మా అమ్మ నాన్న పేరు రత్నగిరి పేరు మీద. నేను మైదానంలో 10 ఎకరాలు రాజగారి ల్యాండ్ కబ్జా ప్లాట్ వేస్తుంటే దాన్ని ఆపి